రాత్రికి రాత్రి అల్లకొల్లోలమైన జీవితాలు ఊడ్చి కొట్టుకుపోయిన ఊర్లు. కొన్ని గంటల క్రితం కొండ చర్యలు విరిగిపడడం, వరద ప్రమాదాలు. 120 నుంచి 130 మిల్లీలీటర్ల వర్షపాతం చోటు చేసుకుంది. అసలేం జరుగుతుందో చూద్దాం. కేరళలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. జూలై 30న వాయనాడు ప్రజలు గాఢ నిద్రలో ఉండగా తెల్లవారుజామున వరద ప్రమాదం మరియు కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 300 మందికి పైగా మరణించారు, 200 మందికి పైగా గాయాలయ్యాయి. ఇంకా అదే 100 మంది అయితే గల్లంతయ్యారు. వాయనాడ్ అంటే కేరళ రాష్ట్రంలో ఒక జిల్లా. ఇది చాలా అద్భుతమైన పర్యాటక స్థలం. వాయనాడ్ జిల్లా సముద్ర మట్టానికి 700 మీటర్ల నుంచి 2100 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక సుందరమైన పీఠభూమి. ఇది ఉత్తర కేరళ యొక్క తూర్పు భాగంలో మరియు తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల వైపుల పశ్చిమ కనుమ పర్వతాల మధ్యలో ఉంది. అయితే ఈ ఘటన జూలై 30న జరిగితే పార్లమెంట్లో ఆగస్టు 2న మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏమన్నారంటే, ఆ ఇన్సిడెంట్ కంటే 7 రోజుల ముందు అంటే జూలై 23న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేరళకు వార్నింగ్ ఇచ్చింది. మళ్ళీ జూలై 24కు అలాగే 25కు కూడా వార్నింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. ఇంకా జూలై 26న కూడా వరదల ప్రమాదం ఉందని కూడా హెచ్చరించాం. ఇంకా అలాగే 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడింది, కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పామని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. అలాగే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేను, మా మోదీ గవర్నమెంట్ ఈ ఘటనకు కేరళ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పాడు. ఒక్కసారి ఇది వినండి. 23 जुलाई को केरल सरकार को अर्ली वार्निंग भारत सरकार की ओर से दी गई 7 दिन पहले, फिर 24 को गई, फिर 25 को गई, 26 तारीख को मान्यवर ये कहा गया कि 20 सेंटीमीटर से ज्यादा वर्षा होगी, भारी वर्षा होगी, लैंडस्लाइड होने की संभावना है. मैं किसी पे दोषारोपण नहीं करना चाहता हूँ. అయితే అమిత్ షా గారి వ్యాఖ్యల తర్వాత కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు ఏమన్నారంటే, ఐఎండి అంటే భారత వాతావరణ శాఖ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం కొండ చర్యలకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేసే బాధ్యత, అలాగే మరియు సెంట్రల్ వాటర్ కమిషన్ నది సంబంధిత వరదలపై హెచ్చరికలు జారీ చేసే బాధ్యత, జారీ చేసిన అంచనాలు మొత్తం తప్పయ్యాయని పేర్కొన్నారు. ఇంకా అలాగే జూలై 30న కొండ చర్యలు విరిగిపడే సమయానికి ఏ ఏజెన్సీ కూడా వైనాడుకు రెడ్ అలర్ట్ ప్రకటించలేదు అని ఆయన చెప్పారు. ఇది వినండి. Low possibility of occurrences of landslides. A few small landslide may occur. ഇതാണ് അന്ന് നമുക്ക് കിട്ടിയ മുന്നറിയിപ്പ്. ഇതൊന്നും കുറ്റപ്പെടുത്താൻ ഞാൻ പറയുന്നില്ല കേട്ടോ. നമ്മളാണ് ഭയങ്കര കേവന്മാരെന്ന് പറയുമ്പോൾ ഇങ്ങനെയൊരു സംഭവം നമുക്ക് പറ്റിയിട്ടുണ്ട്. అయితే కేరళలో 25 పర్యావరణ సున్నిత ప్రాంతాలు గుర్తించారు. ఈ పర్యావరణ సున్నిత ప్రాంతాలలో ఈ వైనాడు కూడా. అయితే జూలై 18న భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అదేంటంటే జూలై 19వ తేదీ ఉదయం 11:30 గంటల వరకు కేరళలోని ఉత్తర ప్రాంతాలలో ఇతర ప్రాంతాలలో వరద ముప్పు పొంచి ఉందని అంచనా వేశారు. ఇంకా అలాగే జూలై 19 నుంచి 31 వరకు కూడా వరద ముప్పు పొంచి ఉందని మళ్ళీ ప్రకటన చేశారు. 23న మళ్ళీ భారత వాతావరణ శాఖ పత్రికా ప్రకటన ఇచ్చింది. జూలై 25న కేరళ మరియు మాహేలో అంటే పుదుచ్చేరిలో ఒంటరిగా ఉన్న ప్రదేశాలలో చాలా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇంకా అలాగే జూలై 25న కేరళకు ఆరెంజ్ అలర్ట్ ను మరియు జూలై 23, 24, 26 మరియు 27 తేదీల్లో పసుపు అలర్ట్ అంటే ఎల్లో అలర్ట్ ను అందించారు. ఆ తర్వాత మళ్ళీ భారత వాతావరణ శాఖ జూలై 29న ఇంకో పత్రికా ప్రకటన చేసింది. అదేంటంటే జూలై 29న కేరళ మరియు మాహేలో అంటే పుదుచ్చేరిలో ఒంటరి ప్రదేశాలలో అతి భారీ వర్షపాతం వల్ల ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ఇది అయిపోయిన వెంటనే జూలై 30న తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇంకా అలాగే వరద ప్రమాదం స్టార్ట్ అయింది. అయితే కొండ చర్యలు విరిగిపడ్డ తర్వాత మధ్యాహ్నం 1:10 గంటలకు భారత వాతావరణ శాఖ ఒక పత్రికా ప్రకటన చేసింది. అదేంటంటే జూలై 30కి రెడ్ అలర్ట్ గా జారీ చేసింది. కానీ అప్పటికే వర్షపాతం వచ్చేసి 124.5 నుంచి 244.4 mm రెయిన్ఫాల్ అయితే పడింది. ఇంకా అలాగే వరద ప్రమాదం చాలా ఎక్కువైపోయి కొండ చర్యలు దగ్గర 10 కొండ చర్యలు విరిగిపడడం జరిగింది. అందులో చాలా మంది ప్రజలు, ఇల్లులు, కార్లు ప్రతి ఒక్కడైతే కొట్టుకపోవడం జరిగింది. ఇంకా అలాగే జూలై 31 మరియు ఆగస్టు 1 తేదీలలో కేరళకు మాహే అంటే
పుదుచ్చేరికి ఆరెంజ్ అలర్ట్ అందించాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. కొంతమంది గల్లంతయ్యారు, కొంతమంది మరణించారు. ఇందులో 308 మంది మరణించినట్టు, ఇంకా 208 మంది గాయపడినట్టు, చికిత్స పొందుతున్నట్టు, అలాగే ఇంకా 100 మంది దాకా మిస్ అవుతున్నట్టు తెలిపారు. అయితే వెంటనే సహాయక బృందాలు, ఆర్మీ అలాగే ఎన్డీఆర్ఎఫ్ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్స్ మొదలు పెట్టారు. ప్రస్తుతానికి కూడా ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ వాయనాడ్ అనేది చాలా అద్భుతమైన స్థలం. చాలా మంది పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన స్థలంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ వాయనాడ్ అందాలు మొత్తం కొలాప్స్ అయ్యాయి. అసలు ఈ వాయనాడ్లో ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగిపడడం, ఇంకా అలాగే వరద ప్రమాదాలకు కారణం ఏంటంటే మొదటి కారణం పశ్చిమ కోస్తాలో రికార్డు స్థాయిలో వర్షాలు కొట్టడం. అయితే ఈ పశ్చిమంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొట్టడంతో ఇక్కడున్న భూమి మొత్తం నానడంతో ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగిపోవడం జరిగాయని చెప్తున్నారు. ఇంకా అలాగే శాస్త్రవేత్తల ప్రకారం వాతావరణం మార్పు వల్లనే ఈ పశ్చిమ కనుమలో కొండ చర్యలు విరిగిపడ్డాయి అని చెప్తున్నారు. ఇంకా అలాగే క్రమం లేని పట్టణీకరణ, పర్యాటక కార్యాచరణలు తీసుకోవడం వల్ల కూడా జరిగిందని చెప్తున్నారు. ఇంకా అలాగే సున్నితమైన ప్రదేశాలలో ఇల్లులు ఉండడం, హోమ్ స్టేలు, రోడ్లు ఇవన్నీ సున్నితమైన స్థలంలో ఉండడం వల్లనే జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే ఇదొక టూరిజం ప్లేస్ అంటే పర్యాటక స్థలం కాబట్టి చాలా మంది ఇల్లులు ఎక్కడ పడితే అక్కడే, ఇంకా అలాగే హోమ్ స్టేలు, ఇంకా పర్యాటకులు వస్తారు కాబట్టి వాళ్లకు సవలతులుగా ఉండాలని చెప్పి ఇవన్నీ చేయడం వల్ల కూడా జరిగిందని చెప్తున్నారు. ఇంకా అతి ముఖ్యమైన కారణం ఏంటంటే కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న కొండల మధ్యలో చెట్లను నరికివేయడం అని కూడా చెప్తున్నారు. అయితే ఈ చెట్లను నరికివేసినప్పుడు కింద ఉన్న వేర్లు అనేవి మట్టిలో కలిసిపోయి ఈ మట్టికున్న బలం అనేది కోల్పోతుంది. ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయో అప్పుడు ఈ మట్టికున్న బలం అనేది కోల్పోవడం వల్ల మట్టి కొంచెం కొంచెం జారడం వల్ల ఈ కొండ చర్యలు విరిగిపడే అవకాశానికి దారితీస్తాయి. ఇంకా అలాగే అతి ముఖ్యమైన కారణం ఏంటంటే అరేబియా సముద్రంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల మేఘాలు పేలుతున్నాయి అని చెప్తున్నారు. మేఘాలు పేలుతున్నాయి అంటే ఏంటంటే మనం వాడుతున్న బైక్లలో నుంచి వచ్చే పొగ, ఇంకా అలాగే కార్లలో నుంచి వచ్చే పొగ, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొగ, ఇంకా అలాగే కొంతమంది ప్లాస్టిక్ని కాలబెడుతున్నారు. అయితే ఈ ప్లాస్టిక్ను కాలబెట్టడం వల్ల విషవాయువులు తయారయ్యి వాయు కాలుష్యం జరుగుతుంది. ఇలా వాయు కాలుష్యం జరగడం వల్ల ఉష్ణోగ్రత పెరగడం జరుగుతుంది. ఇలా ఉష్ణోగ్రత పెరగడం వల్ల అరేబియా సముద్రంలో వేడెక్కడం జరిగింది. ఇదో కారణమని కూడా నిపుణులు చెబుతున్నారు. ఈ వర్షాలు కురవడం వల్ల నేలంతా తేమగా మారింది. అయితే నేల తేమగా మారడంతో వేడిగాలుల వల్ల అరేబియా తీరంలో తక్కువ సమయంలోనే దట్టమైన మేఘాలు ఏర్పడి అతి భారీ వర్షాలు కురిశాయి. అయితే భారీ వర్షం కురవడానికి అతి ముఖ్యమైన కారణం ఇదే అని నిపుణులు చెప్తున్నారు. ఇంకా అలాగే ఈ డిసాస్టర్ కు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేది కామెంట్ చేయండి. ఇంకా అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీలైతే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.